హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. బ్రెడ్ ఎప్పుడైనా మిగిలిపోయినా లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. దీనికోసం నేను ఇక్కడ ఒక 9 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ పీస్ని ఎడ్జ్లు మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మిగిలిన వాటిని కూడా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఇలా బ్రెడ్ పీసెస్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ పీసెస్ వేయాలండి. తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని పాలు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్లో మరీ ఎక్కువ పాలు పట్టవండి, కొన్ని సరిపోతాయి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు వేసుకొని తర్వాత ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. పిండిని మొత్తాన్ని ఈ విధంగా పిండి మొత్తం ఇలా బాల్స్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందామండి. పాకం కోసం అండి ఒక గిన్నెలో 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా 2 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి గులాబ్ జామున్కి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం షుగర్ కరిగే వరకు ఉంచుకోవాలండి. ఇది మరీ పాకం రానవసరం లేదండి. షుగర్ కరిగి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి మనకు. చూసారు కదండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం గులాబ్ జామున్ చేసుకున్న పిండి ఉంది కదా, వాటిని వేసుకోవాలండి. వీటిని గరిటె పెట్టి వెంటనే కదపకుండా కాసేపు అలా వదిలేయాలండి. గరిటె పెడితే విరిగిపోతాయి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత చిన్నగా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జామున్ మరోవైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇవి సిమ్లోనే ఉంచుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకం ఉంది కదండి, అందులో మనము ఈ గులాబ్ జామున్ కూడా వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 to 3 అవర్స్ ఇలాగ వదిలేయాలండి. అప్పుడు పాకాన్ని మొత్తం ఈ గులాబ్ జామున్ పీల్చేసుకుంటాయి. ఈ పాకాన్ని పీల్చుకోనికి ఎక్కువ సమయం పడుతుందండి, బ్రెడ్తో చేసినవి కదా, కానీ చాలా జ్యూసీగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, యమ్మీగా ఉండే బ్రెడ్తో గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినా పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఈ విధంగా బ్రెడ్తో గులాబ్ జామున్ చేసుకోవచ్చండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.